ఈరోజు మరి మహేష్ కుమార్ గౌడ్ గారు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వారు సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా వారికి వరంగల్ తూర్పు ప్రజల పక్షాన నా యొక్క హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారు సంవత్సర కాలం పూర్తి సందర్భంగా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కీలక పాత్ర పోషించిన వ్యక్తిగా మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పవచ్చు. మరి అదేగాక ఎప్పటికప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏదైతే ప్రజలకు పథకాలు ఇస్తుందో అటువంటి పథకాలను ఎప్పటికప్పుడు జిల్లాల వారీగా మండల వారీగా గ్రామాల్లోకి వెళ్లే విధంగా వారి పూర్తి శ్రద్దతోని మరి పథకాలను ప్రజలు తీసుకోవడంలో విజయవంతమయ్యారు. మరి అటువంటి నాయకుడు రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజల ఆశీస్సులు మరియు తెలంగాణ కాంగ్రెస్ నాయకుల ఆశీస్సులతోని మరియు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి, ఖార్గే గారి యొక్క ఆశీస్సులతో తెలంగాణకు రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి కావాలని తెలంగాణ ప్రజల పక్షాన, కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన, కాంగ్రెస్ పార్టీ నాయకుల పక్షాన నేను వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అధిష్టానాన్ని కూడా కోరుతున్నాను. బడుగు బలహీన వర్గాలకు మరి ఒక అవకాశం ఇవ్వాలనే ఆలోచనతో గత 50 ఏళ్ల నుంచి ఒక్కనాడు కూడా ఒక బడుగు బలహీన వర్గాల ముఖ్యమంత్రిని ప్రజలకు ఇవ్వాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న బీసీ నిదానంలో మరి ఆ ఒక బీసీ నిదానంలో దాన్ని మనం కాంగ్రెస్ పార్టీ గుర్తించాలి అంటే తప్పకుండా మరి తెలంగాణ ముఖ్యమంత్రిగా రాబోయే రోజుల్లో పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి ఇవ్వాల్సిందిగా నేను కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరుతున్నాను.